హాయ్ మామ! మారుతి స్విఫ్ట్ వీఎక్స్ఐ గురించి చెప్పాలంటే ఇది ఒక మంచి మిడిల్ క్లాస్ అయితే గనక అందరూ అఫోర్డబుల్‌గా తీసుకునే మారుతిలో అయితే గనక మంచి హ్యాచ్‌బ్యాక్ వెహికల్ అనమాట. సో, దీంట్లో మెయిన్ ఫీచర్స్ అయితే తీసుకుంటే ఇంచంత మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ, సౌకర్యవంతంగా ఉండే ఇంటర్నెట్, సురక్షితమైన ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. వేరియంట్స్‌ని బట్టి ఫీచర్స్ అయితే మారుతా ఉంటాయన్నమాట. దీంట్లో అయితే ఇక మారుతి స్విఫ్ట్‌లో అయితే వీఎక్స్‌లో ఎంచుకున్న ఇంజిన్ అయితే గనక 1.2 లీటర్ ఇంజిన్ అనమాట. ఇదైతే గనుక మైలేజ్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. దీంతో పాటుగా మెయిన్ ఏంటంటే దీంట్లో వాడిన ఇంటీరియర్ క్వాలిటీ మెటీరియల్స్ అయితే గనుక చాలా అద్భుతంగా ఉంటాయి మామ. సీట్స్ అవన్నీ కూడా బ్లాక్ డోర్స్ ఇచ్చారనమాట. షిఫ్ట్ వీఎక్స్‌లో అయితే గనుక మాక్సిమం అయితే గనుక ఫీచర్స్ కూడా చాలా అంటే చాలా బావుంటాయి. దీంతో పాటుగా ఏబీఎస్, ఈబీడీ ఇలాంటి ఫీచర్స్ అయితే గనుక దీంట్లో ఉన్నాయి. మరియు దీంతో పాటుగా స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. దీంట్లో వీఎక్స్ఐలో కూడా టచ్ స్క్రీన్ ఇన్ఫర్‌టైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేవి స్మార్ట్ ఫీచర్స్ అనేవి చాలా అంటే చాలా బావుంటాయి. వీఎక్స్ఐలో కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూటూత్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఇలాంటివి కూడా యూఎస్‌బీ పోర్ట్ ఇవి కూడా చాలా అంటే చాలా మంచిగా ఇచ్చాడనమాట. దీంతో పాటుగా ఇతర వేరియంట్స్‌లో పోలిస్తే దీంట్లో వేరియంట్స్ అయితే గనుక ప్రైజెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయనమాట. దీంట్లో అయితే గనుక మాక్సిమం ప్రైజెస్ చూసుకుంటే వీఎక్స్ఐ మోడల్ ధరలు అయితే గనుక లొకేషన్‌ని బట్టి మారుతా ఉంటాయన్నమాట. ఒక్కొక్కల ఏరియాని బట్టి ఒక్కొక్కలా ఉంటాయన్నమాట. సో, 7,29,000 ఒక్కొక్క లొకేషన్‌లో ఉన్నాయి. 7,70,000 ఒక్కో లొకేషన్‌లో ఉంది. డిపెండ్స్ ఆన్ ఏపీ, తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.